కొన్ని సర్వే సంస్థలు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ అధికార పక్షాన్ని నిరుత్సాహపరచడానికి, ప్రతిపక్షాన్ని ఉత్సాహపరచడానికి 20 మాసాలు అవ్వలేదు ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి, ఈ బలమైన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం వచ్చి వ్యతిరేకత బిగినిందని కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల మీద, జనసేన ఎమ్మెల్యేల మీద, బీజేపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత బిగినైందని ప్రచారం చేసుకుంటున్నారు. అలా కాదు. 20 మాసాల్లో ఏం వ్యతిరేకత వస్తుందండి? దగ్గర ప్రభుత్వం వచ్చి 40 మాసాలు అయితే కానీ వ్యతిరేకత వచ్చేది లేనిది ఎవ్వరికీ తెలియదు. ప్రజల మైండ్లో ఏమన్నా మీరేమన్నా దూరి చూసారా? వ్యతిరేకత ఉందని ఏమన్నా మీకు చెప్పుకున్నారా? లేదు, ప్రజలు చెప్పరు. ఎందుకంటే అలాగ వ్యతిరేక చూపిస్తే అధికార పక్షంతో ప్రజలకు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పరు, మనసులోనే పెట్టుకుంటారు. ఏదైనా సరే ఈ రాష్ట్రంలో వ్యతిరేకత బిగిన్ అవ్వాలంటే 40 నెలల తర్వాతే. ఇవాళ మీరు వ్యతిరేకత ఉందని ప్రచారం చేసుకుంటున్నారు, ఓ 10 మాసాల్లో వాళ్ళు అద్భుతం సృష్టిస్తారు. మీరు ఓడిపోతారనుకున్న ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే రీతిలో వస్తారు. అప్పుడు నేలకు ఖర్చుకుంటారా మీరు? మీ తప్పుల తడకలు ఇప్పుడు ప్రదర్శించే సర్వేలన్నీ తప్పుల తడకలు. ఇటువంటి సర్వేలన్నీ 40 మాసాల తర్వాతే ఏదైనా మీరు సర్వే చేసుకోండి, పెట్టుకోండి. ఈ సర్వే సంస్థలను ఎవరు వద్దనరు. కానీ ముందుగా చెప్పడం వల్ల అధికార పక్షానికి, ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాళ్ళు ఏదన్నా చేయాలనుకుంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకు చేస్తామని వాళ్ళ మనసులో అనుకుంటారు. ప్రజలకు మీరు నష్టం చేకూర్చే పనులు చేయమాకండి. ప్రతిపక్షానికి కూడా 20 మాసాల్లో ఏమీ పాజిటివ్ ఎనర్జీ రాదండి. ప్రభుత్వం వచ్చిన 40 మాసాల తర్వాతే మీకు ఏదైనా పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటే చాలా భారీగా కష్టపడాలి. అన్ని అంశాలు మీకు కలిసి రావు, ఏదో కొన్ని 10 అంశాలు కలిసి వస్తాయేమో. ఈలోగా కూటమి ప్రభుత్వం బలం బ్రహ్మాండంగా 20 నెలల్లో రాబోయే రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తారేమో చూసుకోవాలి. కాబట్టి సర్వే సమస్యలు ముందుగానే ప్రకటించదని రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా తాతా సుబ్రహ్మణ్యం తెలియజేస్తున్నారు. మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.